డాక్టర్ నాగేశ్వరరెడ్డి సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ విష్ణు గారు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన నాగేశ్వరరెడ్డి గారిని సన్మానించడం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఈ కార్యక్రమంలో నాతో పాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, డాక్టర్ వివేక్ గారు, షబీర్ అలీ గారు, మిగతా మిత్రులు, నాగేశ్వరరెడ్డి గారి ఆత్మీయ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిండుదనం తీసుకొచ్చినందు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ ఏకగ్రీవంగా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్గా అరుదైన అవకాశం నాగేశ్వరరెడ్డి గారికి వచ్చిందని, వారికి భారతరత్న ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. తప్పకుండా ఉత్తమన్న, మన ప్రభుత్వంలో మీరే బాధ్యత తీసుకొని వారికి భారతరత్న ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వంలో మీరే తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోదర్ రాజనరసింహ గారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ ఏ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతలు, సమాజంలో పేదలకు వైద్యం ఎంత అవసరమో గుర్తించిన వ్యక్తి ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక పాలసీ తీసుకురావాలనుకుంటుంది, హెల్త్ టూరిజం పాలసీ. హెల్త్ అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు, ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదేవిధంగా ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా. నాకు తెలిసి 1/3 ఆఫ్ ది వ్యాక్సిన్స్, 35% ఆఫ్ ద బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్డ్ తెలంగాణ స్టేట్. దేశంలోనే, ప్రపంచంలోనే బల్క్ డ్రగ్స్ విషయంలో, వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలుసు. కోవిడ్ సందర్భంగా కూడా మనమే అత్యధికంగా ఇక్కడి నుంచి వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. కోవిడ్ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు వైద్యాన్ని అందించడమే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా వారు చేయడము, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, కోవిడ్ వచ్చిందంటే పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు అనే అవగాహన కల్పించడంలో కూడా